ఏ ప్రార్థనా జీవితం తగ్గిపోతుందని ఎవడో ఒకడు వచ్చి లేపినా కూడా పొద్దున్నే చేసుకుంటా 5 గంటలకి అలారం పెట్టి. అలారం అవుతుంది, దాన్ని చక్కగా లేచి కట్టేసి మరలా పండుకోవడం. ఇది గాఢ నిద్ర. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం తగ్గిపోయింది. చదువుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. చదువుతాం, ఖాళీ ఉన్నప్పుడు చదువుతాం. ఆ ఖాళీ సమయం రాదు, మన చేతులు, మన హస్తాలు, మన నేత్రాలు ఆ బైబిల్ వైపు వెళ్ళవు. ఇది ఆధ్యాత్మిక స్థితిలో గాఢ నిద్ర. దేవుని వాక్యం పదే పదే గర్జిస్తూ ఉంటుంది. ఆ దున్నపోతి మీద వర్షం పడితే అది చలనం లేకుండా ఎలా పరుంటుందో అలాగే ఉంటారు ఈరోజు. దేవుని మాటలు ఎన్నొచ్చినప్పటికీ అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతాయి, లోపలికి దాన్ని తీసుకోరు. ఇది ఆధ్యాత్మిక స్థితిలో గాఢ నిద్ర. గాఢ నిద్ర కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు ఈరోజు గొప్ప శాపాన్ని కొని తెచ్చుకుంటాయి. ఆధ్యాత్మిక స్థితిలో ఈ గాఢ నిద్ర వలన అనేక జీవితాలు నశించిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఇంకా చెప్పాలంటే దేవుని అభిషేకాన్ని కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు కదా తన శిష్యులతో, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవుడికి నిద్ర ప్రాధాన్యత ఎప్పటికీ కాకూడదు. ఒక క్రైస్తవురాలికి, ఒక క్రైస్తవుడికి దేవుని చిత్తంలో నడిపించబడుతున్న నీకు నిద్ర ఎప్పటికీ ప్రాధాన్యం అవ్వకూడదు. నిద్రపోకూడదు అంటే అర్థం ఏంటి? ఇక నిద్రపోకుండా ఎప్పుడు 24 గంటలు మెలుగుగా ఉండమంటావా ఏంటి అని అనుకుంటారేమో. ఒక క్రైస్తవునికి నిద్ర తక్కువ సమయం ఉండాలి, ప్రార్థన ఎక్కువ సమయం ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నిజంగా అలాంటి భక్తి ఎవరైనా చేస్తే గనక వారి జీవితాలు సాధారణంగా ఉండవు, సహజంగా ఉండవు, అసాధారణంగా దేవుడు చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నిద్ర కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది. అబ్రహాము జస్ట్ అట్లా కునికేశాడంట. 100 సంవత్సరాల ఏమైంది? బానిసత్వాన్ని భరించాల్సి వచ్చింది. ఈ నిద్ర ఆధ్యాత్మిక నిద్ర అయి ఉండకూడదు, అలాగే శారీరక నిద్ర కూడా ఉండకూడదు. ఎంత మట్టుకో అంత మట్టుకే ఉండాల. 6 గంటలో ఆరోగ్యకరమైన నిద్ర అది చాలు. మెలకువ కలిగి ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించమని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 26:40 వచనం చూద్దాం. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, చూడండి, ఒక్క గడియ అయినను నాతో కూడా మీరు మేలుకోవడానికి ఇష్టపడట్లేదా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఎంతో ఆవశ్యకము. దేనికి స్తోత్రం కలుగును గాక. శోధన నీ యొద్దకు రాకూడదు అని అంటే, శోధనలో నువ్వు పడిపోకూడదంటే, శోధన నిన్ను ఏలుబడి చేయకూడదంటే, శోధనలో నువ్వు కృషించిపోకుండా, నశించిపోకుండా ఉండాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క మాట, రైజ్ అప్ అండ్ ప్రే. లేచి ప్రార్థించు, లేచి ప్రార్థించు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? వాక్యాన్ని చెప్పేటప్పుడు వినగలుగుతారేమో, పాటలు బాగా గంటల తరబడి పాడగలుగుతారేమో. ఈ మధ్య 24 గంటల వర్షిప్, అలాగే 12 గంటల వర్షిప్, 7 గంటల వర్షిప్, 3 గంటల వర్షిప్, నాన్ స్టాప్ వర్షిప్, ఈ ప్రోగ్రాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. ఎంత మట్టికి ఆరాధన 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 ఆరాధనేనా? 3 గంటలు ఆరాధనేనా? 12 గంటలు ఆరాధనేనా?
24 గంటలు ఆరాధనేనా? ఇక ఆరాధనే జీవితమా? లేదు, ప్రార్థన కూడా సమపాలికంగా ఉండాలి. వాక్య ధ్యానం కూడా సమపాలికంగా ఉండాలి. ఈ మూడు కలిసి ఉన్నప్పుడే నీవు దేవునికి ఇష్టమైనటువంటి శక్తి కలిగిన బలాఢ్యుడుగా మార్చబడతావు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆరాధన 24 గంటలు పాడగలిగే వారు ఉన్నారు, కానీ 24 గంటలు ప్రార్థన చేసేవారు లేరు. వాక్యాన్ని బోధించగలుగుతారు కానీ ప్రార్థన అధికంగా చేయలేరు. వాక్యాన్ని వినగలుగుతారు కానీ ప్రార్థన అధికంగా చేయలేరు. 24 గంటలు ఆరాధన. ఇష్టమైన మ్యూజిక్ ఉంటుంది, వీరు ఇష్టం వచ్చిన రాగాన్ని ఎంచుకుంటారు, ఇక దేవుణ్ణి ఆత్మతో ఆరాధించినట్లుగా కనబడతారు, కానీ వారి శారీరకమైన తృప్తి కానీ ఆధ్యాత్మికమైన కోణంలో అది దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు ప్రార్థనకి అవకాశం ఇచ్చాడు, వాక్యానికి అవకాశం ఇచ్చాడు, ఆరాధనకు అవకాశం ఇచ్చాడు. ఈ మూడు ఉన్నప్పుడే అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క పరిచర్య. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థించండి, శోధనలో పడకుండా ప్రార్థించండి. ఈరోజు ప్రార్థన లేదు అనేకులకు, అందుకే వారు గాఢ నిద్ర వంటి స్వభావం కలిగి ఉన్నారు. ఈ నినివే పట్టణానికి బయలుదేరమంటే యోనా తార్షీషు పట్టణానికి ఆ ఓడలో బయలుదేరి ఏమీ భయం లేకుండా, దేవుని నుంచి దూరం అయిపోయి దేవుడు చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించనన్న భయం లేకుండా గాఢ నిద్రపోతున్నాడు అడుక్కు వెళ్ళి. ఈరోజు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారమైనటువంటి క్రియలను చేసుకుంటూ నేను కూడా దేవుని పని చేస్తున్నానని చెప్పుకుంటూ అనేకులు ఆధ్యాత్మిక స్థితిలో గాఢ నిద్ర కలిగిన వారు ఉన్నారు. అయితే నా ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో అంటున్నాడు కదా, రైజ్ అప్, నువ్వు లేచి నిలబడు, మెలకువ కలిగి ప్రార్థన చేయి, నువ్వు శోధనలో పడకుండా ప్రార్థన చేయి, వేదనలో దుఃఖములో నీవు పడకుండా ఉండనట్లుగా నీవు ప్రార్థన చేసి దాని నుంచి విడుదల పొందు అని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు అనేక మంది నిద్రకు అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని నిద్రకు అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని ఉద్యోగాలకు అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని వ్యక్తులకు అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని అనేకులకు అవకాశంగా ఇస్తున్నారు, కానీ దేవునికి మాత్రం, ప్రార్థనకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఎంత దుర్బలమైన జీవితం. అందుకే అంటాడు కదా, జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే, నీవు మృతుడవే. జీవిస్తున్నట్లుగా క్రైస్తవ్య జీవితంలో విశ్వాసిగా జీవిస్తున్నట్లుగా జీవిస్తున్నాం, కానీ మనము జీవము లేని వారిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వారిగా ఉన్నాం. తర్వాత మార్క్స్ వార్త 14:37 చదవండి. ఆయన వెళ్ళి మరలా వచ్చాడు, మరలా వచ్చి ఏమంటున్నాడు తెలుసా? వారు అక్కడ నిద్రపోవడం చూసి, సీమోనో నీవు నిద్రిస్తున్నావా? కనీసం 1 గంట కూడా ప్రార్థన చేయలేవా? నువ్వు శోధనలో, మీరు అందరూ కలిసి శోధనలో పడకుండా ఉండాలని ప్రార్థన చేయండి. మెలకువ 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 కలిగి ప్రార్థన చేయండి. అలాగే లూకా సువార్తమానంలో కూడా 9వ అధ్యాయం 32వ వాక్యం, అన్ని సువార్తల్లో చెబుతున్నాడు ఈ మాట. ఈ సందర్భాన్ని అన్ని సువార్తల్లో రాయించాడంటే ఖచ్చితంగా ఇది ఎంతో అవసరమైనది. పేతురును అతనితో కూడా ఉన్న వారందరూ నిద్రమత్తుగా ఉన్నారు. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసిరి. అక్కడ ఏ మత్తులో ఉన్నాడంట? అతను నిద్రమత్తులో ఉన్నాడు. ఎవరో చెప్పాలా? పేతురు తన శిష్యులు కూడా మత్తులై ఉన్నారు, గాఢ నిద్రపోయేటువంటి వారిగా ఉన్నారు. నిద్రపోయినప్పుడు ఒక వ్యక్తిని కావలి కాయమన్నప్పుడు ఆ వ్యక్తి కావలి కాయకుండా నిద్రపోతే ఆ పశువులకు క్షేమమా?
దేవుడు కుటుంబంలో ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా పరురాలుగా దేవుడు నిన్ను నియమించినప్పుడు నీవు ప్రార్థించకపోవటం వలన నీ కుటుంబానికి క్షేమమా? నువ్వు నిద్రించడం వలన? దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా మెలకువ కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక స్థితిలో మెలకువ కలిగి ఉండాలి. కూర్చుండినా, పరుండినా, లేచినా ఆయన దర్శనాలు, ఆయన స్వప్నాలు, ఆయన మాటలు వినువారై ఉండాలి, చూచువారై ఉండాలి. ఈ గాఢ నిద్ర భయంకరమైనది. అలాగే మత్తయి సువార్త 25:5, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించున్నారు. చాలు. ఎవరందరూ? 5 బుద్ధిగల స్త్రీలు, 5 బుద్ధి లేని స్త్రీలు. వారందరూ కూడా ఏమైపోయారంట? కునికి నిద్రించే స్థితిలో ఉన్నారు. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచే గుంపులో వీరు లేరు, కానీ నిద్రించే వారిగా ఉన్నారు. వారందరూ నిద్రపోతున్నారు, కానీ సిద్ధబాటు మాత్రం ఒకరు కలిగి ఉన్నారు. ఒక గుంపు సిద్ధబాటు కలిగి ఉంది, మరొక గుంపు సిద్ధబాటు లేదు. ఈ అంశం మరలా దీన్ని ధ్యానిస్తే ఇంకా అధికమైపోతుంది, ఎక్కువ సమయం అవుతుంది. నిద్రించే స్థితిలో ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. ఎవరైతే మెలకువ కలిగి సిద్ధబాటు కలిగి ఉంటారో వారు పెండ్లి కుమారునితో కలిసి భోజనము చేస్తూ ఆయనతో ఆనందిస్తూ ఉంటారు. ఈ మెలకువ ఆధ్యాత్మిక స్థితి మెలకువ కలిగి ఉండాలి. మన దేవుడు ఒక దినాన రానై ఉన్నాడు. ఆకాశ మహాకాశాల మీద నుండి ఆయన దిగి వచ్చే ఆయన జనులను తీసుకుని పోబోచున్నాడు. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీకు నాకు ఒక మెలకువ కలిగిన ఆధ్యాత్మిక స్థితి లేకపోతే ఆయన వస్తారు. ఆయన మెలకుగా ఉన్నప్పుడు ఎవరైతే మెలకుగా ఉన్నారో ఆయన వచ్చు సమయమున వారందరినీ ఆయన ఎత్తుకుని పోతాడు. ఆధ్యాత్మిక స్థితిలో, నిద్రించే స్థితిలో ఇంకా నీవుంటే నీవు విడవబడతానేవు, నీవు విడవబడతావు. ఆయన ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ నువ్వు నిద్రపోతావు. ఆయన ఏ క్షణాన వస్తారో తెలీదు, కానీ నువ్వు గాఢ నిద్రలో ఉంటే ఎలా కనుగొనగలుగుతావు? దేవుని కార్యాలు చూడాలి అని అంటే ఆధ్యాత్మిక స్థితిలో మెలకువ కలిగిన భక్తి మనం కలిగి ఉండాలి. కానీ ఈ నినివేకి మాత్రం, ఈ యోనాకి మాత్రం ఏం లేదంట? మెలకువ కలిగిన భయం లేదు. గాఢ నిద్రలో పరుండాడు. మరి దేవుడు నినివే పట్టణస్తులను ప్రేమిస్తున్న దేవుడు ఇప్పుడు యోనాను కూడా ప్రేమించుతున్న దేవుడు. యోనా చేసిన దాన్ని బట్టి దేవునికి భయంకరమైన కోపం రగులుకుంది. ఒకవైపు నినివే పట్టణస్తులను గురించి చింతిస్తున్నాడు, మరొక వైపు నినివే పట్టణానికి బయలుదేరమంటే పారిపోతున్న యోనాను చూస్తున్నాడు. వీరిద్దరిని చూస్తూ దేవుడు అత్యంత చింతకు గురైపోయాడు, బాధకు, వేదనకు గురైపోయాడు. అయినా కూడా యోనాను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ, దేవునికి ఎంత దూరంగా పారిపోయినప్పటికీ, దేవుని నువ్వు విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి నువ్వు దూషించినప్పటికీ కూడా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థించినప్పటికీ కూడా స్టిల్ హిస్ లవ్ యూ. ఆయన ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోనా చూసి అంటాడు కదా, యోనాను వెతికి ఓడలో ఉన్నటువంటి వారందరూ, మేము చీట్లు వేయగా నీ పేరు వచ్చింది, ఏంటి అసలు, నీ దేశం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ ప్రదేశం ఏంటి, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అని ప్రజలందరూ అడుగుతూ ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చి, ఇక దేవుడు నన్ను బ్రతకనీయడు, దేవునికి పూర్తిగా వ్యతిరేకమైపోయిన వ్యక్తిని నేను అని అప్పుడు గుర్తెరిగి, ఇక నాకు చావే మరణము, ఇక నన్ను ఏం చేస్తారు తెలుసా, మీరందరూ కలిసి ఓడలో నుంచి నన్ను సముద్రంలో పడేయండి, అప్పుడు మీరు క్షేమంగా మీ ప్రయాణాలని మీరు కొనసాగిస్తారు. అర్థమైపోయింది అతనికి. ఈరోజు చాలా మందికి అర్థమైపోతుంది ఇది దేవుని నుంచి వచ్చిన శిక్ష అని తెలుసుకుంటున్నారు అనేక మంది, కానీ లోబడడం లేదు, లోబడడానికి ఇష్టపడరు.
దేవుడు ఇంతటితో ఇక ముగించైపోతున్నాడని, ఈ శ్రమను బట్టో, ఈ వ్యాధిని బట్టో, ఈ బలహీనతను బట్టో, లేకపోతే మరొక సూచనను బట్టో దేవుడు శిక్ష విధించాడని తెలిసి కూడా లోబడని వారు అనేక మంది ఉంటారు. కానీ ఈ యోనాలో మాత్రం అర్థమైందండి తెలుసా, దేవుడు నా కొరకే ఈ క్రియను చేశాడు అని భయపడి తెలుసుకొని, ఇక దేవుడే నాకు ఈ కీడును తలంచాడు అని గుర్తెరిగాడు. దేనికి స్తోత్రం. నా వలన మీకు హాని కలగకూడదంటే నన్ను సముద్రంలో వేసేయండి. వారు మొత్తానికి మాట్లాడుకొని వేసేసారు సముద్రంలో. వేయగా ఆ సముద్రంలో నుంచి ఆయన కిందకు దిగజారిపోతూ అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు ప్రార్థన చేయలా, అప్పటి వరకు దేవుని వైపు చూడలా, అప్పటి వరకు దేవుని చిత్తాన్ని కనుగొనలా, అప్పటి వరకు దేవుని ఉద్దేశం వైపు ఆశ కలిగి లేడు. కానీ ఇక అగాధంలోనికి దిగజారిపోతున్నప్పుడు ఇక ప్రార్థించడం మొదలుపెట్టాడు, వేడుకోవడం మొదలుపెట్టాడు, గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. ఇక కొద్ది సెకండ్లో, కొద్ది క్షణాల్లో చనిపోతాడనగా ఆయన సముద్రపు అగాధంలో ఉండి మొరపెట్టగా దేవుడు ఆలకించాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రపు అగాధ జలములలో నుండి ప్రార్థించగా, మొరపెట్టగా నా దేవుడు విన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మనలో కానీ, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో కానీ, ఒకవేళ దేవుని ఉద్దేశానికి లోబడక నశించిపోతూ ఇక నీవు భయంకరమైనటువంటి ఊబి వంటి స్థితిలో నీవు పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నావా, దేవుడు అప్పుడు కూడా అద్భుతం చేయగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు మొరపెట్టుకున్న దేవుడు ఆలకించగలడు. అప్పుడు నీవు వేదనతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు కనికరించగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ స్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, నీవు ఎంత ఘోరమైన పాపిగా నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం నీవు మొరపెట్టగా నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడే అన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అగాధ జలంలో పడిపోయి మరికొద్ది సెకన్నుల్లో తన ప్రాణం గాల్లో కలిసిపోతుందనంగా వెంటనే దేవుని యొక్క ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన ఆలకించి మహాకాశముల దాకా తన ప్రార్థన చేరగా దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఓ చేప, నా దాసుడు నినివే పట్టణానికి బయలుదేరబోతున్నాడు, సముద్రంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి పికప్ చేసుకో అన్నాడు. అంతే. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోనా దేవుని మాట వినలా, మనుష్యులు దేవుని మాట వినలా, మనుష్యులు విసర్జించేశారు. నినివే పట్టణస్తులు దేవుని విసర్జించారు. కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి మత్స్య మాత్రం, ఆ చేప మాత్రం దేవుని మాట తూచా తప్పకుండా పాటించింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా దాసుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి యోనాను పికప్ చేసుకొని నినివే పట్టణంలో డ్రాప్ చేయన్నాడు. అంతే. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. శాస్త్రానికి అర్థం కాని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయగలడు. ఒక చేప మింగితే దానిలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్స్ అంతా కూడా ఎంతటి ఘన పదార్థమైనా, ఎంతటి బలమైన పదార్థాన్నైనా కరిగించగలిగిన శక్తి కలిగిన చేపలు. కానీ ఆ గర్భంలో కూడా దేవుడు దానికి ఆజ్ఞనివ్వగా ఆయనకు కాపుదలగా ఏదో ఒక సబ్మారిన్లో ప్రయాణం చేసి వెళ్ళిన వ్యక్తిగా వెళ్ళాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఆయనకు మొరపెట్టగా అగాధ జలముల వంటి స్థితిలో నీవు ఉంటే నా దేవుడు నిన్ను క్షేమకరంగా ఆయన ఒక చక్కటి మార్గాన్ని చూపే ఒక ప్రయాణాన్ని నీకు ఇవ్వగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నడిసందురంలో ఉన్న నిన్ను తిరిగి ఆయన ఏర్పరిచిన రేవుకు నిన్ను చేర్చగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నినివే పట్టణానికి ఆ చేపకు ఆజ్ఞాపించగా ఇదిగో ఆ ప్రాంతం నుంచి బయలుదేరి నినివే పట్టణంలోనికి ఎంటర్ అయ్యి ఆ రేవున ఆ చేప అతన్ని విడిచిపెట్టింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ఆ నినివే పట్టణానికి ప్రభువా నా తప్పు అయిపోయిందని గుండెలు బాదుకొని ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రయాణమై అక్కడంతా 40 రోజుల పాటు దేవుని వాక్యాన్ని ప్రకటించగా నినివే పట్టణస్తులందరికీ ఒక్క అవకాశం ఇచ్చాడు దేవుడు.
ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు జనులందరూ కూడి బూడిద బూడిద వేసుకొని గోనెపట్ట ధరించి ఇదిగో దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో వేడుకొనుచు, దేవుని సన్నిధిలో మొరపెట్టుచు ఏం చేశారయ్యా అంటే దేవుని సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టగా, జీవం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆశ్చర్యరీతిగా బహు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగిన దేవుడు మాత్రం నినివే పట్టణస్థులను, వారి పిల్లలను, వారి పశువులను అన్నిటి మీదకి తన ఉగ్రతను రానియకుండా కాపాడాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోనా మొదటిగా త్రోవ తప్పాడు, రెండవదిగా దేవుని ఆజ్ఞను మరిచి గాఢ నిద్రలోకి చారుకున్నాడు, మూడవదిగా శ్రమకు అప్పగించబడినప్పుడు ఆయన ఒక్క అవకాశాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు. దేవుడు ఒక్క అవకాశం ఇచ్చాడు యోనాకి, దాన్ని ఉపయోగించుకున్నాడు. నినివే పట్టణానికి దేవుడు ఒక్క అవకాశం ఇచ్చారు, వారు ఉపయోగించుకున్నారు. ఈరోజు నీకు నాకు దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నీ పాప స్థితిని విడిచిపెట్టి, ఇప్పటికైనా నీ వ్యతిరేకతను విడిచిపెట్టి, ఇప్పటికైనా నీ దరిద్రపు ఆ స్థితిగతుల నుంచి మరచి దేవుణ్ణి విడిచిన ఆ స్థితిలో నుంచి మరలా దేవుని వైపుకు త్రిప్పబడితే సరే, దేవుడు నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. కొంతమందికి ఆల్రెడీ అనేక అవకాశాలు ఇచ్చాడు దేవుడు. కొంతమంది అనేక అవకాశాలను కాలదన్నుకున్నారు. అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఈ చివరి అవకాశం నీకు ఇస్తున్నాడేమో, ఈ చివరి అవకాశం నీ కొరకే ఆయన ఇచ్చి ఉన్నాడేమో. ఉపయోగించుకోవాలి దీన్ని. యోనా ప్రార్థించినట్లుగా మరలా నీవు ప్రార్థించి ఆయన సన్నిధికి రావాలి. యోనా దేవుని వేడుకున్నట్లుగా మరలా ఆయన వేడుకొని ఈ శాపం నుంచి నువ్వు విడిపించబడుటకు ఆయన సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేసినట్లయితే, శోధనలో పడకుండా, శోధన నీకు సమీపించకుండా, వేదనలో నీ కాలు జారకుండా, శ్రమలో నీవు మరుగు అయిపోకుండా, శ్రమలో నీవు విచ్ఛిన్నం అయిపోకుండా నీవు మెలకువ కలిగి ప్రార్థించే అనుభవంలోకి అడుగుపెట్టినట్లయితే మన దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నిశ్చయంగా నీకు సహాయం చేసే దేవుడు, నిశ్చయంగా ఆయన కనికరమును చూపి నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీకు అట్టి కృప అనుగ్రహించును గాక. దేవుడు ఈ అవకాశాన్ని నీవు ఉపయోగించుకొనుచుండగా దేవుడు నీకు గొప్ప సహాయం అందించును గాక. నీ మీద ఉన్న శాపమును కొట్టివేయును గాక, నీ మీద ఉన్న ప్రమాదాలను తొలగించును గాక, నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను యేసు నామమున లయపరచబడును గాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు. ఈ మధ్యాహ్న సమయంలో యోనా మీ నుంచి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు నాయన. ఈరోజు అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో, మాలో ఏమైనా తొలగిపోయిన స్థితిగతులు ఉన్నాయేమో, తెలిసి కొన్ని తెలియక కొన్ని ఏమైనా నాయన మేము తొలగిపోయామేమో, త్రొట్టిల్లి ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. సరి అయిన మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. త్రొట్టిల్లిన ఆ సందర్భాన్ని మరలా మేము సరి అయిన త్రోవలో నడిపించబడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యోనా త్రోవ త్రప్పినట్లుగా మేము కూడా త్రోవ త్రప్పుకున్నట్లుగా మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నా కుటుంబాన్ని, నా బిడలను త్రోవ త్రప్పకుండా మీ త్రోవలో నడిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే గాఢ నిద్ర వంటి జీవితంలో యోనా ఉన్నాడు. ఇదిగో మీ యందు భయభక్తులు లేక, మీ పని మీద శ్రద్ధ లేక, మీ చిత్తాన్ని విడిచిపెట్టిన వాడిగా, ఇదిగో నిద్రకు ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా, నిర్లక్ష్య ధోరణితో గాఢ నిద్రలోకి జారుకున్న వాడిగా, ఈరోజు ఆధ్యాత్మిక స్థితిలో మేము కూడా గాఢ నిద్ర కలిగి ఉన్నామేమో. ఈరోజు మా గాఢ నిద్రలు యేసు నామమున లయపరచబడును గాక. గాఢ నిద్ర వంటి ఆధ్యాత్మిక స్థితి ఇప్పుడే యేసు క్రీస్తు నామమున లేచును గాక. ప్రార్థనాత్మతో నింపబడుదుము గాక, వాక్యములో నింపబడుదుము గాక, ఆధ్యాత్మిక స్థితిలో నిలబడుదుము గాక, ఆరాధనలో నిలబడుదుము గాక. ఆత్మచేత నింపి నడిపించు. నీ బలమైన అభిషేకంతో తోడుగా ఉంచు. నినివే పట్టణస్థులకు యోనా సువార్త ప్రకటించుగా. నినివే పట్టణస్థులకు యోనా మీ చిత్తాన్ని నెరవేర్చగా. ఇదిగో యోనాకు క్షేమం కలిగింది, అలాగే నినివే పట్టణస్థులందరికీ క్షేమం కలిగింది. సుమారుగా 120,000 మంది పైగా ఇదిగో
రక్షించబడ్డారు, మీ కృపకు పాత్రులయ్యారు ప్రభు. ఈరోజు నా వలన మా వలన అనేకులు ఆశీర్వదించబడ్డకు సహాయం చేయండి. ఈరోజు నా వలన మా వలన అనేకులు దీవించబడ్డకు సహాయం చేయండి. ఈరోజు నా వలన మా వలన అనేకులు ఆశీర్వదించబడ్డకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. మీ కృపలో వర్ధిలింప చేయండి, మీ ఆత్మచేత నింపి నడిపించండి. ఎంతమంది తొలగిపోయారు, ఎంతమంది దూరం అయిపోయారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో, మధ్యాహ్న సమయంలో ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మీకు మహిమ చెల్లిస్తుంది. ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మీకు మహిమ చెల్లిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని సమస్త మహిమ ఘనత కృతజ్ఞతాస్తోత్రాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.